ఆ ప్రామిసరీ నోట్ రాయడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఇప్పుడు చెప్పబోయే రూల్స్ పాటిస్తేనే ఆ ప్రామిసరీ నోట్ చెల్లుతుంది. అప్పు ఇచ్చేవాళ్ళు, అప్పు తీసుకునే వాళ్ళు ఇద్దరికి ఖచ్చితంగా 18 ఏళ్ళు నిండి ఉండాలి, లేకపోతే ఆ ప్రామిసరీ నోట్ చెల్లదు. నెంబర్ 2, ప్రామిసరీ నోట్ తయారు చేసేటప్పుడు ఇచ్చేవాళ్ళు, తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఉండాలి. నెంబర్ 3, ప్రామిసరీ నోట్ చెల్లే వ్యవధి కేవలం 3 సంవత్సరాలు మాత్రమే. నెంబర్ 4, నోట్ మీద రెవెన్యూ స్టాంప్ అంటించి దానికి అడ్డంగా సంతకం చేయాలి. నెంబర్ 5, ఆ రెవెన్యూ స్టాంప్ ధర మినిమం ₹1 ఉండాలి. నెంబర్ 6, ప్రామిసరీ నోట్పై ₹1,00,00,000 వరకు అప్పుగా ఇవ్వచ్చు. నెంబర్ 7, అలా ఎక్కువ మొత్తంలో డబ్బు లావాదేవీలు ఉంటే అడ్వకేట్ని ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. నెంబర్ 8, నేను ఫలానా వ్యక్తి దగ్గర అప్పు తీసుకున్నాను, తిరిగి ఆ వ్యక్తికి కానీ లేదా తను సూచించిన మరో వ్యక్తికి కానీ అప్పుగా తీసుకున్న ఆ డబ్బుల్ని తిరిగి ఇచ్చేస్తాను అనే పాయింట్ లేకపోతే ఆ ప్రామిసరీ నోట్ ఉన్నా లేకున్నట్టే. నెంబర్ 9, మతిస్థిమితం లేని వ్యక్తులు ప్రామిసరీ నోట్ రాస్తే ఆ నోట్లు చెల్లవు. నెంబర్ 10, పైన చెప్పిన పాయింట్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ప్రామిసరీ నోట్ని రాసుంటే ఒకవేళ అప్పు తీసుకున్న వ్యక్తి డబ్బుల్ని ఇవ్వకపోతే ఆ ప్రామిసరీ నోట్తో డబ్బులు తిరిగి వసూలు చేయొచ్చు, పోలీస్ కేసు కూడా పెట్టవచ్చు.